ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఇంకెక్కడ మీరు సిగ్గుపట్ల పోస్టర్లు వేస్తున్నారు, పంచుతున్నారు. జనం ఏమనుకుంటున్నారు? ఇవాళ లడ్డూ విషయంలో అడ్డంగా దొరికాడు చంద్రబాబు నాయుడు గారు. నిన్న అసెంబ్లీలో చూశాను, నేను ఇక మాట్లాడలేను అన్నాడు. రెండు ఉదాహరణలు చెప్తాను. ఒక ఉదాహరణ, మీరు కేబినెట్ సమావేశం తర్వాత తొమ్మండగర మంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెడితే తొమ్మండగర మంత్రులు సమాధానం చెప్పినప్పుడే మీరు తప్పు చేశారు, ఒప్పుకున్నారు. తప్పు చేసినట్టు ఒప్పుకున్నారని ప్రజలు కనిపెట్టలేరు అనుకున్నారు, కనిపెట్టారు ప్రజలు. రెండోది, నిన్న అసెంబ్లీలో నాకు స్వామివారంటే చాలా భక్తి అంటున్నారు. భక్తుడైతే ఎందుకు మాట్లాడతారు? భక్తుడైతే పక్క భక్తుడి యొక్క మనోభావం మీద లేదా మానసికమైనటువంటి క్షోభకి కారణమయ్యే మాటలు మాట్లాడు. అపచారకర వ్యాఖ్యలు, చాలా అపవిత్రమైనటువంటి మాట మాట్లాడటానికి శ్రీవారి పట్ల ఎవరు సాహసించారు, అది మీరు సాహసించారు. నిన్న మీరు మాట్లాడిన తర్వాత మీరు డిఫెన్స్లో ఉన్నారు. లడ్డూలో కల్తీ జరిగింది